హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండ్ అండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే 2024లో రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా 506 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఆగస్టులో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ మంత్లో అయితే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈసారి ట్రై చేస్తున్న వారు కూడా తెలుసుకోండి అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా చెప్తున్నా వినండి. ఫస్ట్ ఏంటంటే ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అండి. మనకి ఎప్పుడైతే ఈవెంట్స్ అయిపోతాయో ఆ తర్వాత ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్ ఈ టైంలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు సిఏపిఎఫ్కి. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మంత్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవుతాయి. వాళ్ళది అయిన తర్వాత సిఏపిఎఫ్కి పెడతారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే చూసుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఉంటుందనేది చూసుకున్నట్టయితే ముందుగా ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 965 మందికి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అర్థమైందా? ఆ ఫస్ట్ ఫేజ్ కింద 965 మంది ఎవరైతే రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యి ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి 965 మందికి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రోల్ నెంబర్ వైజ్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5/5/2025 అంటే మే 5వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయండి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 పూట్ల జరుగుతాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఒకసారి చూసుకోండి, మన యొక్క రోల్ నెంబర్ అయితే ఉంటుంది. ముందుగా ఇవన్నీ సీరియల్ నెంబర్స్ 965 మంది సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఉంటాయి. ఆ రోల్ నెంబర్ వైజ్ చూసుకున్నట్టయితే ముందుగా రోల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ సెషన్ ఏది అంటే మనకి మార్నింగ్ సెషనా లేకపోతే ఆఫ్టర్నూన్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ అనేది అయితే ఉంటుంది. మార్నింగ్ సెషన్ అయితే ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుద్ది. ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంట నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ పర్సన్ సపోజ్ ఫస్ట్ సెకండ్ పర్సన్ ఇక్కడ చూసుకున్నట్టయితే సపోజ్ మండే వచ్చింది మే 5వ తారీఖు 2025న మార్నింగ్ అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయండి. సో ఇలాగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో త్వరగానే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేస్తారు. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు రాస్తున్న వారు మీకు కూడా ఒక బేసిక్ అవేర్నెస్ కోసం చెప్పడం అయితే జరిగింది. అర్థమైందా? మీకు ఇంకా అడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, నేను చెప్తాను సిఏపిఎఫ్కి సంబంధించి. ఓకే.